ప్రతి విషయంలో ప్రతి చోట నీవు ఆయనకు భయపడుతున్నావా? దైవ ధర్మాన్ని నీ జీవితంలో నీవు ఆచరిస్తున్నావా లేదా? ఎవరికి వాళ్ళ గురించి వీళ్ళ గురించి తీర్పులు ఇవ్వడం పెద్ద తేలిక, చాలా ఈజీ కదండి. ఉనో వైసా హై మై కైసా హూ. ఎప్పుడైనా ఆలోచించావా? ప్రజల గురించి తీర్పు నువ్వెలా చేస్తావు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి ఆచరణ చేస్తున్నాడు విశ్వాసే, స్వర్గం ఒక జానడు లేదా ఒక మోరుడు ఉందనగానే అవిశ్వాస అయిపోయి పాపాలు చేసి నరకంలో వెళ్ళిపోయాడు అన్నారు. మరో వ్యక్తి అలా ఆచరిస్తూ ఉన్నాడు, అవిశ్వాసి, జీవితం మొత్తం అవిశ్వాసంలోనే గడిపాడు. చివరికి నరకం ఒక జానడు లేదా ఒక మోరుడు ఉందనగానే విశ్వసించాడు, తౌబా చేసుకున్నాడు, సదాచరణ చేశాడు, స్వర్గంలో వెళ్ళాడు అన్నారు. నువ్వెవరు అసలు డిసైడ్ చేయడానికి? తీర్పులు ఇవ్వడానికి నీ దగ్గర ఉన్నటువంటి అధికారం ఏంటి?